6 నెలలు జైల్లో ఉన్నా అయినా వదలరా, పనిగట్టుకుని మరీ నాపై దుష్ప్రచారం రెచ్చగొడితే మరింత గట్టిగా స్పందిస్తా, పరిస్థితుల ఆధారంగానే సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రస్తావించా, దుష్ప్రచారంపై పార్టీ స్పందిస్తుందని ఆశిస్తున్నా, టైం వచ్చినప్పుడు అన్ని బయట పెడతా. టీజీఐఐసి భూములను స్టాక్ ఎక్స్చేంజ్లో కుదోపెడుతున్న సీఎం, కమిషన్ల రూపంలో ముఖ్యమంత్రికి 20,000 కోట్ల రూపాయలు ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్న ఎమ్మెల్సీ కవితకు సంబంధించి చాలా ఘాటుగానే స్పందించిందండి. అసలు ఏం జరిగింది అనేది నేను చెప్తా, ఒకసారి చూద్దాం. 6 నెలలు జైల్లో ఉన్నా ఇంకా నన్ను కష్టపెడతారా, నాపై కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు, సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకు వస్తాయి, నేను పార్టీని బలోపేతం కోసమే పనిచేస్తున్నా, ఈ టైంలో నాపై దుష్ప్రచారం సరికాదు, నన్ను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తా అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా వ్యాఖ్యానించారు. సోమవారం తెలంగాణ భవన్లో ఆమె మీడియా సమావేశం అనంతరం చిట్చాట్ నిర్వహించారు. 47 నియోజకవర్గాల పర్యటనలో వచ్చిన అభిప్రాయాలనే తాను చెప్తున్నానని, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను ఆధారంగానే సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రస్తావించానని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీపై ప్రజలలో రోజుకు నమ్మకం పెరుగుతుందన్నారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని విషయంలో గులాబీ పార్టీ స్పందిస్తుంది అనుకుంటున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఇక్కడ విషయాన్ని మనం చాలా క్లారిటీగా కూడా చూడాలి. ఒకటి, ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ఎవరైతే జైలుకు వెళ్ళాలో వాళ్ళు ఖచ్చితంగా కూడా సీఎం అవుతారనే నానుడి తెలుగు రాష్ట్రాలలో చోటు చేసుకుంది. ఒకటి, నారా చంద్రబాబు నాయుడు విషయంలో కానీ, వైఎస్ జగన్ విషయంలో కానీ, దాంతోపాటుగా రేవంత్ రెడ్డి విషయంలో ఇది నిరూపితమైంది, దీంట్లో ఎలాంటి డౌటులు. దాంతో విషయంలో కర్ణాటక కానీ, తమిళనాడు, ఇతర రాష్ట్రాల పాలిటిక్స్ చూసినప్పుడు అందరికీ చాలా క్లారిటీగా అర్థమవుతుంది. జైలుకు వెళ్ళిన వ్యక్తులు సీఎం అవుతారు అంటే, జైలుకు వెళ్ళిన తర్వాత మానసికంగా దృఢ సంకల్పంతో బయటికి వచ్చి పూర్తి స్థాయిలో ఒక పట్టుదలతోనే ఒక గట్టిగా పోరాటం చేస్తారనేది పూర్తి స్థాయిలో జరుగుతున్న ఒక చర్చ. ఇది మనందరికీ తెలిసిన విషయమే. దానికి సంబంధించి పూర్తిగా కూడా ఇక్కడ అంశాన్ని ఒకసారి చూడొచ్చు. సో 6 నెలలు జైల్లో ఉన్నది ఎమ్మెల్సీ కవితకు సంబంధించి లిక్కర్ స్కామ్ అనే ఒక ఎపిసోడ్కి సంబంధించి, దాంట్లో అన్యాయంగా అక్రమంగా ఇరికించారనేది ఆ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏమైపోయిందో మీ అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో వాస్తవాలు లేకపోవడంతో ఎక్కడికక్కడ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే రెచ్చగొడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఏంది అంటే ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలోనే తన మీద కుట్ర జరుగుతుంది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులే అసత్యాలను దుష్ప్రచారం చేస్తున్నారనేది ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన ఆవేదన. మరి బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేత మాజీ మంత్రి ఎమ్మెల్యే సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారు ఉన్నారు, ఇటు కల్వకుంట్ల కవిత ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి 4 మూల స్తంభాలు వీళ్ళే. మరి ఒకరి మీద ఒకరు ఎందుకు పూర్తి స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు? విమర్శలు చేస్తున్నది బయట నుండి ఎమ్మెల్సీ కవిత మీద ట్రోలింగ్ రావట్లేదు, కేవలం తన మీద వస్తున్న ట్రోలింగ్ విషయంలో పూర్తి స్థాయిలో పార్టీ స్పందిస్తుందా అంటున్నారు. అంటే ఆ పార్టీలో ప్రచారం జరుగుతుందా, బయట నుండి జరుగుతుందా? ఒకవేళ ఎమ్మెల్సీ కవితకు సంబంధించి తాను జైలుకు వెళ్ళి వచ్చినప్పటి నుంచి పూర్తి స్థాయిలో తాను చేస్తున్న యాక్టివిటీస్ అంటే జాగృతి ఆధ్వర్యంలో చేస్తున్న బీసీకి సంబంధించిన నినాదం కానీ, ఆ తర్వాత సామాజిక తెలంగాణ ఎపిసోడ్ కానీ, ఆ తర్వాత పూర్తి స్థాయిలో ప్రజలను కార్యకర్తలను కలిసే ఎపిసోడ్ కానీ, ఆ తర్వాత మొన్న జరిగిన సభకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో తానున్న యాక్టివ్నెస్ కానీ, పూర్తి స్థాయిలో కూడా తాను చాలా యాక్టివ్గా ఉంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే పూర్తిగా కూడా ఎందుకంటే నెంబర్ 1 నెంబర్ 2 అనేది కాదు, ప్రజలకు దగ్గర అవుతున్నారు, ప్రజల్లో మెదులుతున్నారు, ప్రజల్లో ఉంటున్నది ఎమ్మెల్సీ కవిత కాబట్టి ఈ దుష్ప్రచారానికి సంబంధించి మరి పార్టీ నుంచి స్పందించాలంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించి కల్వకుంట్ల తారక రామారావు స్పందించాల్సి వస్తుంది. ఎందుకంటే పార్టీ గురించి ఒకవేళ మొన్నటికి మొన్న హరీష్ రావుకు సంబంధించి బీజేపీ పార్టీలోకి వెళ్తున్నారు అని పుంకాలుగా వార్త వేస్తే వెంటనే కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. గతంలో కేటీఆర్ మీద కూడా అదే రేంజ్లో దుష్ప్రచారాన్ని చేస్తే కంప్లైంట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మరి ఎమ్మెల్సీ కవిత విషయంలో తన మీద దుష్ప్రచారం చేస్తూ ఉంటే ఎందుకు పూర్తి స్థాయిలో కూడా ఎవరు కంప్లైంట్ చేయట్లేదు? అంటే పార్టీ నుంచి దుష్ప్రచారం జరుగుతుందా, బయట నుండి జరుగుతున్నదా, పార్టీలో నుంచి ఉండి బయట నుండి దుష్ప్రచారం చేస్తున్నారా అనేది చూడాలి. పార్టీని బ్రతికించే ప్రయత్నం చేయాలి. ప్రజల మధ్యలో వ్యతిరేకత వచ్చింది అనేది వాస్తవం. ప్రజల్లో విప్లవాత్మకమైన అంటే భయంకరమైన ఇప్పుడున్న అధికార పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది అనేది వాస్తవం. ఆ వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీకి మ్యాచ్ అవుతుంది. ఇలాంటి పరిస్థితులలో పార్టీకి సంబంధించి అద్భుతంగా నడిపించుకోవాల్సింది పోయి ఇలా జరుగుతున్న పరిణామాన్ని మనం ఎలా చూడొచ్చు అనేది ఒక చర్చనీయాంశంగా కూడా మారుతున్న తరుణం అయితే కనబడుతుంది. సో మొత్తానికి జరగబోయే పరిస్థితులకు సంబంధించి ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత విషయంలో
చాలా సీరియస్గా ఉన్నారు. సీరియస్ యాక్టివ్లో రాజకీయాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. తన లక్ష్యం ఏదైనప్పటికీ కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించి తెలంగాణ ప్రాంత ప్రజలతో ప్రయాణం చేయడానికి, వాళ్ళతో కలిసిమెలిసి ఉండడానికి పూర్తి స్థాయిలో చేస్తున్నారు. రోజు ఒక ప్రోగ్రామ్ అయితే ఉంటున్న పరిస్థితి కనబడుతుంది. రోజు ఒక షెడ్యూల్ అయితే కనబడుతుంది. ఎప్పటికీ ప్రజల్లో మమేకం అవుతున్నారు. మరి ఏం జరిగినా కూడా అల్టిమేట్గా ఎమ్మెల్సీ కవితకు సంబంధించి జరగబోయే ఈ విషయంలో అంటే దుష్ప్రచారం విషయంలో పార్టీ స్పందిస్తుందా, ఏమైతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం.